అదే శివాజీ గారు ఇలా అన్నారు కదా, దాని మీద చాలా మంది శివాజీ గారిని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీరు శివాజీ గారిని నెగటివ్గా అసలు ఒక్క మీడియా కూడా ట్రోల్ చేయట్లేదు, ఒక్కరు కూడా ట్రోల్ చేయట్లే. మహిళలు కూడా ఆయన మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. నాగబాబు సారే జర అందుట్లకు లీనమైపోయిండు. సార్ మీరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, దయచేసి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. ఎందుకంటే ఆయన ఏమీ దుర్భాషలు ఆడలేదు, ఓన్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన 2 మాటలు అందుట్లో వాడిండు అంతే. ఇంకొకటి ఏంటంటే మహిళలు దేవతలతోటి సమానము. ఇంకోటి ప్రకృతి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మహిళలు కూడా అంత అందంగా ఉంటారు. ఇప్పుడు బయట దేశంలో ర్యాంప్ వాక్ చేసేటప్పుడు ఆ మేడ్ ఇన్ ఆస్ట్రేలియానా ఏంది, ఆడ చీర కట్టుకుంటేనే ఆమె విన్ అయింది. అంటే బయట దేశంలో మన సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఇంకోటి మహిళల హక్కుల గురించి కూడా మాట్లాడిన సారు. మహిళల హక్కులు అనేది ఎట్లా అంటే బయటికి వెళ్ళినప్పుడు సాంప్రదాయం పాటించాలి. మన దేశంకి కూడా ఒక పద్ధతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అవి పాటించాలి. ఇంకొక విషయం ఏమిటంటే మహాభారతం గురించి సార్ చెప్పిండు. మహాభారతంలో ఆడమని ద్రౌపది మాతని వస్త్రాభరణం చేసేటప్పుడు వస్త్రాలు లాగేటప్పుడు అందరూ పక్కపక్క నవ్విన వాళ్ళంతా చాలా ఇట్లా అయిపోయారు అది అని చెప్పిండు కదా. ఆడ పంతంతో జరిగింది. అక్కడ ఏందంటే అవన్నీ వద్దు. ఇప్పుడు శివాజీ గారు అవన్నీ ఇప్పుడు చెప్తే ఇదైపోతుంది. అక్కడ చెప్తా శివాజీ గారి మ్యాటర్లనే సార్ అన్నాడు కదా ఇది, అందుకోసమని ఆరే చెప్తాం సార్, ప్రతి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అది బ్యాడ్ అనుకుంటారు, అది కానే కాదు. శివాజీ గారు మాట్లాడింది కరెక్టే, 100కి 100 పాలు కరెక్ట్. ఇంకోటి సామాన్లు వాడొకటే, అదొకటే జర నచ్చలే అంతే. సారీ చెప్పినప్పుడు శివాజీ గారు వీళ్ళందరూ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇప్పుడు ఆయన మంచి క్యారెక్టర్స్ జబర్దస్త్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయనకంటూ ఇంతకు ముందు లేనటువంటి గుర్తింపులు క్యారెక్టర్ల వల్ల వస్తున్నాయి కాబట్టి ఆయన మీద కుట్రవంతుడు అని అనుకుంటున్నాను. ఆయన బరాబర్ ఆయన అంత మంచి నటనలు చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకొకటి ఏమిటంటే ఆయనకంటూ ఇంకోటి అరే నీ అమ్మ ఈయన అందరికి నీతులు చెప్పబట్టే అనేట్లాగా అయిపోయింది అన్నట్టు. ఇండస్ట్రీలో ఎవరైనా సరే జర మంచిగా మాట్లాడి మంచిగా ఎదిగినరంటే ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది కదా, అట్లా ఆయన తొక్కేద్దాం అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో నీతి నిజాయితీ ఉన్నది. అందుకోసమని నేను శివాజీ సార్ని సపోర్ట్ చేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.